మాట్లాడుతూ నో 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 శేఖర్ రెడ్డి మాట్లాడదాం దీనికి సంగతి చెప్పండి. శేఖర్ రెడ్డి మరి ఆయన ఆరోపణ చేశాడు కదా, ఆయన ఆరోపణ చేసింది కూడా నేను చేయాలి కదా. ఆయన ఆరోపణ చేశాడు కదా. ఇప్పుడు 14 నుండి 19 వరకు సాక్షి పేపర్, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతిలో 20 లక్షల కోట్లని డబ్బా కొట్టారు, ఏమొచ్చినాయని చెప్పాడు కదా. దానికి నేను సమాధానం చెప్పాలి కదా. సాక్షి పేపర్ కాదు కదా మాది సాక్షి పేపర్ కాదు కదా సార్. మీకు పేపర్లు లేవు కదండి. అదే విషయం చెప్పండి ఆయనకి. మీకేమీ అనుబంధం పేపర్లు చెప్పండి సార్. ఒక సెకండ్ సార్. 2014 నుండి 2019 వరకు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు 200 చెప్పగలుగుతా నేను. తిరుపతిలోనే, ఒకే తిరుపతి జిల్లాలో 200 పరిశ్రమల పేర్లు నేను చెప్పగలుగుతా. 2019 నుండి 2024 వరకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో శేఖర్ రెడ్డి చెప్పగలుగుతాడా? డెఫినెట్ గా అది వేరే డిబేట్ పెట్టుకుందాం. అది వేరే డిబేట్. అచ్చంగా పరిశ్రమల మీద డిబేట్ పెట్టుకుందాం. ఈ అంశం చెప్పండి. మీ మాదిరి తెల్లారితో లేచి పొద్దుపోతే సాక్షిలో పనికి మాలందరినీ కూర్చొని పెట్టుకొని మహిళలను కించపరచడం, రాజధాని కించపరచడం, రాష్ట్రాన్ని కించపరచడం, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారుని తరిమేయడం, ఈ పనికి మాలిన పనులు తప్ప మీ సాక్షి పేపర్లో చేసేది, సాక్షి న్యూస్ లో చేసేది మిగతా ఎవడో ఏమైనా ఉందా? పనికి వచ్చే పని ఏమైనా ఒకటైనా చేస్తారా? ఇంకా ఊడిగమా అని చెప్తున్నారు. అవునండి, మేము ఊడిగమే చేస్తామండి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఊడిగం చేసేదానికే ఉంది. ప్రజలు నమ్మి మాకు ఓట్లేశారు, అందుకనే ప్రజలకు ఊడిగం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మీలాగా మీకు ఊడిగం చేసుకోదు. మీ కేసులు మాఫీ కోసం ఇతర పార్టీలకు ఊడిగం చేయదు. మా పార్టీ ప్రజల కోసం ఊడిగం చేస్తుంది. ఏం మాట్లాడతారు? సుధీర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. సుధీర్ రెడ్డి గురించి ఎవడో ఒకడు పనికి మాలోడు ఆరోపణ చేశాడు అంటే ఆరోపణ చేస్తే హత్య అయిపోతుందా? నిన్న మొన్నటువంటి ఎన్ని వెలుగులోకి వస్తున్నాయి ఆ అమ్మాయిని గురించి. నేను కూడా మనం మాట్లాడానండి, ఏదన్నా ఉంటే అధిష్టానం చూస్తుందని. దాని తర్వాత నేను టోటల్ డేటా నా దగ్గర తీసుకొచ్చుకున్నా. వినుత ఏం చేసింది అనేది ప్రపంచానికి తెలిసిపోయింది 2 రోజుల నుండి. అంటే మీరు ఆరోపణలు చేస్తే సుధీర్ రెడ్డి దోషి అవుతాడా? ఏమన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు విఘ్నత ఉందా? మీలాగా మేమేమన్నా సంపేష్ డోర్ డెలివరీ చేసి మళ్ళా ప్రమోషన్లు ఇస్తామా? దాడి చేస్తే ప్రమోషన్లుగా చేస్తామా? మేము ఆ విధంగా చేయటం లేదు. ఏ పార్టీ వాడైనా సరే హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేయదు మా పార్టీ. ఊరికే సుధీర్ రెడ్డి గారి మీద ఎందుకు ఆరోపణ చేస్తారు మీరు? రైట్, పోలీసులు పిలిచి మాట్లాడతారులేండి, కానీ అనుమానం ఉన్నప్పుడు పిలిచి మాట్లాడటం తప్పులేదు. అది ఎవరైనా తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఆ అంశం పక్కన పెట్టండి. నేను అడిగిన దాంట్లోకి రండి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. వాసుదేవన్ గారు, వెంకటేశ్వర స్వామి అంటే నాకు పర్సనల్గా భక్తిభావం, అద్భుతమైనటువంటి భక్తిభావం. ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ దేశ రాజధానిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడం కానీ దాన్ని కూడా వ్యతిరేకించారు లాస్ట్ టైం. కానీ అన్నీ కూడా పారదర్శకంగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన మొదలవుతుంది అని చెప్పడం. ఏది వేద పండితులను బయటికి పంపించడం ప్రక్షాళన అవుతుందా? ఒక సెకండ్ సార్. వేద పండితుల్ని బయటికి పంపించడం ప్రక్షాళన అవుతుందా? I have a straight question. Without authentic information నేను మీతో ఏది షేర్ చేసుకోను. మీకు తెలుసా విషయం? వాసుదేవన్ గారు, నేను క్లియర్ గా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర ఆధారాలతో సహా నేను మాట్లాడుతున్నా. నేను కూడా ఆధారాలతో సహా మాట్లాడుతున్నా. దానికే చెప్తున్నా. నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కానుండి, అన్ని మతస్థుల కానుండి, గోశాలలో గోవులు చనిపోయిన కానుండి అన్ని కూడా అభూత కల్పనలు మాత్రమే వీళ్ళు చేస్తారు. మీరు ఇందాక మీకు ఏ సోర్సెస్ నుండి మీకు వచ్చిందో నాకు తెలియదు, కానీ వేద పండితుల సోర్స్ నుంచి వచ్చింది నాకు. వైసీపీ నాయకులు మీరు అనుమానించినట్టే వైసీపీ నాయకులు ఎవరు వేద పండితులు లేరు. ఒక నిమిషం వినండి. వైసీపీ నాయకులు ఎవరు వేద పండితులు లేరు. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి ధోవతి కట్టుకొని నామం పెట్టుకొని వేదం చదవరు. వాళ్ళు ఎక్కువగా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో, మీకు తెలుసు. సో వేద పండితుల నుంచే వచ్చింది. ఐ హ్యావ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఐ స్పోక్ టు ది మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి నోటీస్లో పెట్టాము. వాళ్ళు వెళ్ళి ఆయన కలుస్తున్నారు. మీరు గౌరవించడం నేర్చుకోండి. ఆయన ఆఫీసర్ ఒక జేఈఓ, ఆయన ఉద్యోగం వేరే ఉంటుంది. డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాళ్ళని వెళ్ళి టచ్ చేయటం. ఆయనకి మంత్రం అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాకూడదా? ఆయనకు అర్థం అవ్వాలా? రాసుకున్నారా టీటీడీ కాన్స్టిట్యూషన్ లో జేఈఓకి మంత్రం అర్థం కావాలని రాసుకున్నారా? చెప్పింది నన్ను సమాధానం చెప్పమంటారా, మీరే మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు నేను నిన్న అంటే లాస్ట్ మంత్ 25వ తేదీ
నేను ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళా. దర్శనానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద నాకు తప్పు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను అదే సార్, మీరు కాదు, నేను గురించి చెప్తున్నాను, నా గురించి చెప్తున్నాను. నేను ఆ సాహసం కూడా చేయలేను. ఎందుకంటే నా మ్యారేజ్ అయింది అక్కడే, నా బిడ్డలు పుట్టింది అక్కడే, మేము మొట్టమొదటిసారిగా అక్కడే నా బిడ్డలకు కూడా మేము వెంట్రుకలు తీస్తాం. మా సాంప్రదాయం అది. ఆడ తప్పు ఉంటే తప్పుగా ఒప్పుకుంటా, కరెక్ట్ ఉంటే కరెక్ట్గా చూస్తా. దర్శనం చేసుకొని తిరిగి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే అనాది నుండి వచ్చిన ఆచారం ఏమంటే, లోపల మూల విరాట్ని గారి దర్శనం సరిగా కాకపోతే అక్కడ నుండి వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే, మూల విరాట్ దర్శనం చేసుకుంటే ఎంతైతే పుణ్యం కలుగుతుందో అదే పుణ్యం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కలుగుతుంది అనేది పూర్వకాలం నుండి నానుడి. ఆ దర్శనం చేసుకున్న తర్వాత 3వ మెట్టు నుండి కరెక్ట్గా 3వ పిల్లర్ దగ్గర ఈ వేద పండితులు కూర్చొని వేద పారాయణం చేస్తూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో వాళ్ళు చేస్తుంటారు. వీణుల వింపుగా కూడా ఉంటది. కొంతసేపు మనం అక్కడే కూర్చోవాలని. నేను 25వ తేదీ కుటుంబ సమేతంగా నేను వెళ్ళడం జరిగింది. నేను ఆ స్వామి నాకు అత్యంత సన్నిహితుడు కూడా. తిరుపతిలో మా వార్డులోనే ఉంటాడు ఆ వేద పండితు. ఆ స్వామి పేరు కూడా నేను చెప్పగలుగుతాను, కానీ ఆయన వివాదం లేక లాగడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పేరు చెప్పలేదు. అక్కడే నా బిడ్డలకు ఆశీర్వాదం తీసుకొని, నేను ఆశీర్వాదం తీసుకొని వచ్చా. ఆయన వేద పారాయణం చేస్తూ ఉన్నాడు. లాస్ట్ మంత్ 25వ తేదీ. నేను టికెట్ కూడా మీకు పెడతా, బ్రేక్ దర్శనం టికెట్ కూడా నేను మీకు పెడతా, చూడండి. ఆ రోజు వాస్తవము నా సాక్షిగా చెప్తున్నా. దీంట్లో మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ రోజైతే వాద పారాయణం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏం జరిగిందో నాకు కూడా విషయం తెలియదు. దీని మీద నేను మళ్ళా ఈ మంత్లో వెళ్తాను. వెళ్ళినప్పుడు సమగ్ర సమాచారం మీకు ఇస్తా. ఒకవేళ నిజంగా అక్కడ డిప్యూటీఓ అదే విధంగా సూపరింటెండెంట్లు కూడా నాకు తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేస్తా. నిజంగా ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా నేను మీతో ఏకీభవిస్తా. వెంకయ్య చౌదరి గారిని గురించి కూడా మనం అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదని ఒక సామెత. మీరు వెళ్ళొచ్చేదాకా కాదు, ఈ లోపలే వేద పండితులు వెళ్తున్నారు. ఈ రోజే నేను కనుక్కుంటాను. 1 అవర్ డిబేట్ అయిపోయిన 1 అవర్ లో నేను కనుక్కొని ఫీడ్బ్యాక్ మీకు ఇస్తా. ఐవార్లు ఎవరు తప్పు చెప్పరు. అక్కడ నిజంగా నాకు తెలిసిన ఐవార్ల నెంబర్లు ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి, కనుక్కుంటాను. నిజంగా వేద పారాయణం ఆపేస్తుంటే మహాపాపం. నేను దాన్ని ఎక్కడ కూడా ఆయన కన్సర్న్ ఏంటంటే అది అర్థం కాలేట. ఏంది పిచ్చి మంత్రాలు పంతులు, మేమున్నామో వెంకటేశ్వర అంటే అందరికి అర్థమవుతుంది కదా అన్నట్ట. పాప ఆయన హృదయంలో ఉన్న ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ వేద పండితులకి వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు అవే చేస్తారు. వెంకయ్య చౌదరి ఉద్యోగం వేద పండితులు ఏంటి చేయడు కదా. కొంచెం నిమ్మళంగా ఉండాలి. మీరు గుళ్ళో ఉన్నప్పుడు మీకు ధర్మారెడ్డికి తేడా ఏంటి? ధర్మారెడ్డి ఇలాగే పోలీసింగ్ చేశాడు, మీకు గుర్తుందా? వైకుంఠే కదా అప్పుడు బాలింతలు పసిపిల్లలకి పాలు ఇవ్వడానికి చోటు కూడా చూపించకుండా పోలీసింగ్ చేశాడు ధర్మారెడ్డి. ఏమయ్యాడు? ఒకే ఒక ప్రశ్న, ఫైనల్ గా టైం కూడా అయిపోతుంది. ఒకే ఒక ప్రశ్న, వేద పండితుల్ని బయట ఎక్కడ అకామిడేట్ చేస్తున్నారు గుళ్ళో ఖాళీ చేయించి, అది కూడా కనుక్కొని నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు చెప్పండి. అండ్ ఇంకోటి, ఇతర మతాలతో అనుబంధాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే జనం ఊరుకోరు. ఎవరెవరి తోడల్లుళ్ళు క్రైస్తవ కళాశాలకి ప్రిన్సిపాల్గా ఉంటే వాళ్ళు కూడా వచ్చి వారి ప్రమాణ స్వీకారం ఇప్పుడు వెనకాల నుంచిన ఫోటోలు విజువల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో మనం ఏంటంటే ఒకళ్ళ మీద ఇలా వేలెత్తి చూపించేప్పుడు వినండి ఒకళ్ళ మీద ఇలా వేలెత్తి చూపించేప్పుడు 4 వేళ్ళు మనం వంక చూస్తుంటాయి. గమనించండి. చెప్పండి మీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ గారు. లాస్ట్ 5 సంవత్సరాలలో సతీ సమేతంగా అందరూ కూడా బైబిల్ పట్టుకునే లోపలికి వచ్చిన వాళ్ళు చాలా. అదే చెప్తున్నా, వాళ్ళకి మీకు తేడా లేదని చెప్తున్నా. కూడా సతీ సమేతంగా వాళ్ళకి మీకు తేడా లేదు అని చెప్తున్నా. బైబిల్ పెట్టుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి మీ ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభమవుతుందని అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి, నేను అదే చెప్తున్నా అండి, వాళ్ళు అలా చేశారే కాబట్టి 11కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలా చేశారు కాబట్టి 11కి వచ్చారు. నాయుడు గారు వినండి, శాంతంగా ఉండండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి 11కి వచ్చారు.
వాళ్ళు అలా చేశారు కాబట్టే 11కి వచ్చారని చెబుతున్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండో తర్వాత అంశం నేను చెబుతున్నా. రెండో అంశం వినండి, అన్ని నిజాలు చెబితే మీకు ఉన్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను చెప్పేది వినండి. ఒకే ఒక అంశం. ఇప్పుడు తిరుమల నుంచి ప్రక్షాళన అన్నారు, అంటే గుడి నుంచి వేద పండితులు పంపించిన ప్రక్షాళన అయితే ఎస్ మేము ప్రక్షాళన చేస్తున్నాం, వేద పండితులు అంతరాలయం పక్కన ఎక్కడ కూర్చోటానికి వీల్లేదని ఒక ఇవ్వమనండి, జీవో ఇవ్వమనండి, టీటీడీ నుంచి ఒక సర్క్యులర్ ఇవ్వమనండి, ఇప్పుడు సర్క్యులర్ ఇవ్వమనండి అంటున్నా. మీరు వెనకేసుకు రామాకండి ఆఫీసర్స్ని, తప్పు చేస్తే తప్పని నిలదీయండి. నేను మీకు చెప్పేది తెలుగుదేశం పార్టీలో కాస్త కూస్తో నిలదీసేది మీరే, అందుకని మీకు చెబుతున్నా. నేను క్లియర్ గా చెప్పినా, నేను ఎవరిని వెనకేసుకొని రాను, ముందేసుకొని రాను. తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకుంటాను. అక్కడ జరుగుతున్నటువంటి నేను పోయి నా కల్లారా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. మీకు 1 hour లో నేను ఫీడ్బ్యాక్ ఇస్తా. నిజంగా వేద పండితుల్ని వేద పారాయణం చేయకూడదు అని వెంకయ్య చౌదరి గారు చెప్పుంటే అది తప్పే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మార్పులు జరిగాయా లేదా మీరు చూడండి. మీరు అంతకు ముందు కూడా దర్శనానికి వచ్చి ఉంటారు. రేపు రాండి, రేపు ఈ నెల 25వ తేదీ తర్వాత రాండి, నేను తీసుకెళ్తా మిమ్మల్ని దర్శనానికి. చూద్దాం, లోపలంతా కూడా పరిశీలిద్దాం, ఏదన్నా లోపాలు ఉంటే మాట్లాడదాం. మీరు రాండి సార్, నేను ఓపెన్ గా పిలుస్తున్నాను. ఎప్పుడు వస్తారు డేట్ చెప్పండి, నేను తీసుకెళ్తాను లోపలికి. లోపలంతా కూడా శని ఆదివారాలు కాకుండా వస్తాలేండి, ఎందుకంటే శని ఆదివారాలు వస్తే మీకు ఇబ్బంది అక్కడ దర్శనానికి. ఆ 2 రోజులు కాకుండా వస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, నాగేంద్ర గారు అండ్ శేఖర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. చూసాం కదా, మొత్తానికి ఏంటంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తే నెక్స్ట్ ఎవరు ఉంటారు, ఆ 4 రోజుల 5 రోజుల ఎవరు బాధ్యతలు స్వీకరించడం కాదు, నిర్వహిస్తారు ఇన్ఛార్జ్గా. అప్పుడెప్పుడో చేగుండ హరిరామజోగి గారు నిర్వహించారు, చాలా లాయల్గా ఉన్నారు ఆయన పార్టీకి. నారాయణ భాస్కర్ ఎపిసోడ్ చూసిన తర్వాత అందులో వచ్చేది ఆగస్టు కాబట్టి కొన్ని భయాలు తెలుగుదేశంలో ఉన్నాయి, చూద్దాం.